బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం మరియు సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, ఆప్షన్ డి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఈ క్రింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం 2ని ప్రకటించారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి మాండవి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. దేశంలో పొడవైన భూపన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ బారక్, ఆప్షన్ బి మానస, ఆప్షన్ సి లోహిత్, ఆప్షన్ డి తీస్తా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లోహిత్. క్రింది నదులను వాటి జన్మస్థానాలతో జతపరచండి. రావి, సట్లైజ్, జేలం మరియు చీనాబ్, వేరీనాగ్, బరాలాప్చల, రోహతంగ్ మరియు రాకాసి సరస్సు. రావి జన్మస్థలం రోహతంగ్, సట్లైజ్ జన్మస్థలం రాకాసి సరస్సు, జేలం జన్మస్థలం వేరీనాగ్, చీనాబ్ యొక్క జన్మస్థలం బారాలాప్చల. సింధు నదికి సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆప్షన్ ఏ లడఖ్ మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది, ఆప్షన్ బి ఇది జమ్మూ కాశ్మీర్లోని దామ్చక్ వద్ద ప్రవేశిస్తుంది, ఆప్షన్ సి భారత్, పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది, ఆప్షన్ డి ఇది భారత్లో కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది. సింధు నదికి సంబంధించి సరికానిది ఆప్షన్స్ భారత్, పాకిస్తాన్, చైనా మరియు నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి చీనాబ్, ఆప్షన్ సి బియాస్, ఆప్షన్ డి సట్లైజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సట్లైజ్. ఈ క్రింది వానిలో బ్రహ్మపుత్ర నదికి ఉపనది కాని నది ఏది? ఆప్షన్ ఏ మానస్, ఆప్షన్ బి శ్యోక్, ఆప్షన్ సి సంకోష్, ఆప్షన్ డి డిక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్యోక్. ఈ క్రింది వానిలో సరి కానిది ఏది? ఆప్షన్ ఏ అలకనంద మరియు భగీరథి నదులు దేవప్రయాగ్ వద్ద కలుస్తాయి, ఆప్షన్ బి అలక్నంద మరియు పిండారి నదులు కరణప్రయాగ్ వద్ద కలుస్తాయి, ఆప్షన్ సి గంగా యమునా నదులు ప్రయాగ్రాజ్ వద్ద కలుస్తాయి మరియు ఆప్షన్ డి అలక్నంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది. వీటన్నింటిలో సరికానిది ఆప్షన్ డి అలక్నంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ గండక్, ఆప్షన్ బి దామోదర్, ఆప్షన్ సి కోసి, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోసి. ఈ క్రింది వానిలో యమునా నదిలో కలవని నది ఏది? ఆప్షన్ ఏ సోన్, ఆప్షన్ బి బెట్వా, ఆప్షన్ సి కెన్, ఆప్షన్ డి చంబల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సోన్. ఈ క్రింది వానిలో ఏ నదికి తెలివాహ నది అని పేరు? ఆప్షన్ ఏ తుంగభద్ర, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి పెన్నా, ఆప్షన్ డి గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ పొన్నని నది కేరళ, ఆప్షన్ బి మాండవి నది మహారాష్ట్ర, ఆప్షన్ సి జువారి నది గోవా, ఆప్షన్ డి వైగై నది తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాండవి నది మహారాష్ట్ర. నర్మదా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు గుజరాత్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్. క్రింది నదులను వాటి ఉపనదులతో జతపరచండి. నర్మదా, తపతి, పెన్నా మరియు కావేరి, అమరావతి, చెయ్యేరు, బేతుల్ మరియు తావా. నర్మదా నది యొక్క ఉపనది తావా.
తపతీ నది యొక్క ఉపనది బేతుల్. పెన్నా నది యొక్క ఉపనది చెయ్యేరు. కావేరు నది యొక్క ఉపనది అమరావతి. క్రింది నదులు వాటిపై గల జలపాతాలతో జతపరచండి. దూద్సాగర్, కపిల్దార్, హోగ్నాకల్ మరియు జోగ్, మాండవి, నర్మదా, కావేరి మరియు శరావతి. కరెక్ట్ ఆన్సర్ దూద్సాగర్ మాండవి నది పైన, కపిల్దార్ నర్మదా నది పైన, హోగ్నాకల్ కావేరీ నది పైన, జోగ్ జలపాతం శరావతి నది పైన కలవు. క్రింది నదులు వాటి జన్మస్థానాలతో జతపరచండి. కావేరి, నర్మదా, సబర్మతి మరియు కృష్ణ, అమర్కంటక్, ఆరావళి పర్వతాలు, పశ్చిమ కనుమలు, బ్రహ్మగిరి కొండలు. కావేరి నది యొక్క జన్మస్థానం బ్రహ్మగిరి కొండలు. నర్మదా నది యొక్క జన్మస్థానం అమర్కంటక్. సబర్మతి యొక్క జన్మస్థానం ఆరావళి పర్వతాలు. కృష్ణా నది యొక్క జన్మస్థానం పశ్చిమ కనుమలు. ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది. దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. షియోక్ మరియు సిగార్లు దీని యొక్క ముఖ్య ఉపనదులు. ఇందులో సరి అయినవి ఏమిటంటే 1 మరియు 2. బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది మరియు దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. షియోక్ అనేది దీని యొక్క ఉపనది కాదు, కాబట్టి మూడవది రాంగ్. ఈ క్రింది వానిలో ఏది గోదావరికి ఉపనది కాదు? ఆప్షన్ ఏ ప్రవర, ఆప్షన్ బి కోయన, ఆప్షన్ సి పూర్ణ, ఆప్షన్ డి మానేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోయన. తూర్పు తీరంలో ఉన్న నదుల వరుస క్రమం దక్షిణం నుండి ఉత్తరానికి. సరైన సమాధానం ఆప్షన్ ఏ కావేరి, పెన్నా, కృష్ణ, గోదావరి మరియు మహానది. దక్షిణం నుండి ఉత్తరానికి తూర్పు తీరంలో గల నదుల వరుస క్రమం కావేరి, పెన్నా, కృష్ణ, గోదావరి మరియు మహానది. పరివాహక ప్రాంత విస్తీర్ణం ప్రకారం గోదావరి ఉపనదుల్లో పెద్ద నది ఏది? ఆప్షన్ ఏ శబరి, ఆప్షన్ బి ప్రాణహిత, ఆప్షన్ సి ఇంద్రావతి, ఆప్షన్ డి మంజీరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాణహిత. సట్లెజ్ నది ఉద్గమ స్థానం ఏది? అంటే జన్మస్థానం. ఆప్షన్ ఏ పిండారి, ఆప్షన్ బి రాక్షస్థల్, ఆప్షన్ సి గంగోత్రి, ఆప్షన్ డి భీమాతల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాక్షస్థల్. పెన్నా నది ఏ ప్రాంతం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ ఏ ఊటుకూరు, ఆప్షన్ బి కృష్ణపట్నం, ఆప్షన్ సి కొత్తపట్నం, ఆప్షన్ డి పులికాట్ సరస్సు గుండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఊటుకూరు. ఈ క్రింది వానిలో పగులు లోయ గుండా ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ దామోదర్, ఆప్షన్ బి కోసి, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి తపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నర్మదా నది. పెన్నా నది మూలస్థానం ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ నందిదుర్గ కొండలు, ఆప్షన్ బి చాముండి కొండలు, ఆప్షన్ సి దొడబెట్ట, ఆప్షన్ డి రామగిరి కొండలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నందిదుర్గ కొండలు. ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే దేశాలు లేదా ప్రాంతాలు ఏవి? సరైన సమాధానం ఆప్షన్ డి. అంటే బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రదేశాలు చైనా, భారత్, టిబెట్ మరియు బంగ్లాదేశ్. ప్రవర అనేది దేనికి ఉపనది? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి తపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ కర్ణావతి, ఆప్షన్ బి జమున, ఆప్షన్ సి భగీరథి, ఆప్షన్ డి పద్మానది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పద్మానది. ఈ క్రింది వానిలో గంగానది ఒడ్డున లేని నగరం ఏది? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి అలహాబాద్, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్నో. ఇది గోమతి నది ఒడ్డున కలదు. వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ నర్మదా, ఆప్షన్ బి తపతి, ఆప్షన్ సి గండక్, ఆప్షన్ డి మహానది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నర్మదా నది.
భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ ద్వారా ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ నర్మదా, ఆప్షన్ బి తపతి, ఆప్షన్ సి కెన్, ఆప్షన్ డి సట్లైజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కెన్ నది. చంబల్, బెట్వా, కెన్లు ఏ నదికి ఉపనదులు? ఆప్షన్ ఏ నర్మదా, ఆప్షన్ బి తపతి, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి దామోదర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యమున. చంబల్, బెట్వా, కెన్ అనేవి యమునా నది యొక్క ఉపనదులు. గంగా నది ఏ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ దామోదర్ నది చోటానాగ్పూర్ పీఠభూమిలోని టోరీ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఆప్షన్ బి చంబల్ నది మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఆప్షన్ సి పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. పైవన్నీ కూడా సరైనవే. ఈ క్రింది వాణిలో పశ్చిమం వైపు ప్రవహిస్తున్న నది ఏది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నర్మదా నది. రెడ్ రివర్ అని ఏ నదికి పేరు? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి దామోదర్ నది, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ డి సట్లైజ్ నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది. సట్లైజ్ నది భారతదేశంలోకి ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ షిప్కిలా, ఆప్షన్ బి నాథులా, ఆప్షన్ సి రోహ్తంగ్, ఆప్షన్ డి జోజిలా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ షిప్కిలా. నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్న నది ఏది? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి కావేరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నది. ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా అతి ప్రాచీనమైన నది ఏది? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి కోసీ నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర నది. ఈ క్రింది నదులలో పొడవైన నది? ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి నర్మదా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర. ఈ క్రింది వాణిలో అంతర్భూభాగ నది కానిది ఏది? ఆప్షన్ ఏ లూని, ఆప్షన్ బి బాని, ఆప్షన్ సి ఘగ్గర్, ఆప్షన్ డి చంబల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చంబల్. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి? ఆప్షన్ ఏ నర్మదా మరియు తపతి, ఆప్షన్ బి నర్మదా మరియు మహి, ఆప్షన్ సి నర్మదా మరియు సోన్, ఆప్షన్ డి చంబల్ మరియు సింధు నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నర్మదా మరియు తపతి. క్రింది నదుల పొడవును బట్టి అవరోహణ క్రమంలో ఏది సరియైన క్రమం? ఆప్షన్ ఏ గోదావరి, మహానది, నర్మదా మరియు తపతి, ఆప్షన్ బి గోదావరి, నర్మదా, మహానది మరియు తపతి, ఆప్షన్ సి నర్మదా, గోదావరి, తపతి మరియు మహానది, ఆప్షన్ డి నర్మదా, తపతి, గోదావరి మరియు మహానది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి, నర్మదా, మహానది మరియు తపతి నది. దేశంలో అత్యధిక పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదీ వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి సింధు, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి గంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గంగా నదీ వ్యవస్థ. ఈ క్రింది వాణిలో సింధు నది ఎడమవైపు ఉపనది కానిది ఏది? ఆప్షన్ ఏ బియాస్, ఆప్షన్ బి రావి, ఆప్షన్ సి ష్యోక్, ఆప్షన్ డి చీనాబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ష్యోక్.
భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. దక్షిణ దిశ నుండి గంగా నదిలో కలుస్తున్న నది ఏది? ఆప్షన్ ఏ సోన్ నది, ఆప్షన్ బి గండక్, ఆప్షన్ సి ఘాగ్రా, ఆప్షన్ డి కాళీ నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సోన్ నది. ఈ క్రింది వానిలో 3 దేశాల నుండి ప్రవహించే సింధు నది ఉపనది ఏది? ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి చీనాబ్, ఆప్షన్ సి రావి, ఆప్షన్ డి సట్లైజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సట్లైజ్. ఈ క్రింది వాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న నదులు ఏవి? ఆప్షన్ ఏ సింధు మరియు బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి నర్మదా మరియు తపతి, ఆప్షన్ సి సింధు మరియు గంగా, ఆప్షన్ డి గోదావరి మరియు వైతరణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సింధు మరియు బ్రహ్మపుత్ర. కేవలం భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది ఉపనది ఏది? ఆప్షన్ ఏ చీనాబ్, ఆప్షన్ బి బియాస్, ఆప్షన్ సి రావి, ఆప్షన్ డి జీలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బియాస్.